చేత మోకరించి పశ్చాత్తాపపడ్డమేం లేదు. 24/7 × 365 సంవత్సరాలు యుగ యుగాలు ఏమిటి అంటే స్తుతించటమే. ఆ స్తుతించటమే మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఆరాధించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి స్తుతించడము మన శరీరానికి అభ్యాసము చేయాలి, మన చేతులకు అభ్యాసం చేయాలి, మన నోటికి ఆ పాటను నేర్పాలి. ఏమండి, మనము మన శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకుంటున్నామా, లేకపోతే అది ఎక్కడికి నడిపించేస్తే అక్కడికి వెళ్ళిపోతామా? లేదు. ఇప్పుడు మనం కూర్చోవాలనుకుంటే మన శరీరం ఏం చేస్తుంది? కూర్చుంటుంది. మనం బట్టలు వేసుకోవాలని మన మనసులో అనిపిస్తే మన శరీరం అందుకు సహకరిస్తుంది. మనం పాట పాడాలని ఈ బ్రెయిన్కి ఫీడ్ చేస్తే ఈ శరీరము చప్పట్లు కొడుతుంది, ఈ నోరు దేవుని మాటలతో కూడిన పాటలు పాడడానికి ప్రయత్నం చేస్తుంది. అంతేనా? మనం దాన్ని పట్టించుకోకుండా ఉంటే, మనం ఆ స్తుతినే నిర్లక్ష్యం చేస్తే రేపు పరలోక రాజ్యంలో మరి అందరూ స్తుతిస్తారు. అప్పుడు మనకి స్తుతి అలవాటు లేకపోతే, దేవుని సన్నిధిలో స్తుతించడం మనకి చేత కాకపోతే, దేవుని ఎలా స్తుతించాలో మనకి తెలియకపోతే మనల్ని అక్కడ ఎలా చూస్తారో తెలుసా? ఎలా చూస్తారు? గొర్రెల మందలో మధ్యలో వచ్చినటువంటి తోడేళ్ళు చూసినట్టు చూస్తారు. ఏంటి కొత్త రకంగా వచ్చాడు, పరలోక రాజ్యానికి వచ్చాడు కానీ స్తుతించడం తెలియదా? పరలోక రాజ్యంలోనికి ప్రయాసపడుతున్నారు కానీ ఈ సంఘంలో వారికి స్తుతించడం రాదా అని మనల్ని చూసి ప్రభు బాధపడే స్థితిలో మనం ఉండరాదు. మనసారా దేవుని స్తుతించేయాలి, మనసారా దేవుని కోసం వాడాలి. ఏ పాటి జీవితం అండి? ఈ జీవితము ఎంత క్షణభంగురమో చెప్తాను వినండి. ఒక సిచ్యువేషన్ కాదు, 2 కాదు, చెప్పుకుంటూ పోతే కోట్ల కొలది స్టోరీస్ ఉన్నాయి. ఈ జీవితం ఎంత క్షణభంగురం అంటే, ఎంత ఊపిరి ఎంత చిన్నది అంటే, బండి మీద బయలుదేరుతున్నారు ఇంటికి వెళ్ళాలని, కిలోమీటర్ దూరం కూడా వెళ్లకుండానే వారి ఆత్మలు నరకం ముందో పరలోకం ముందో ఏం చేస్తున్నాయి? ప్రత్యక్షమవుతున్నాయి. నీట్గా తయారయ్యి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కారులో బయలుదేరారు. వివాహం అనంతరం చక్కగా కొత్త బట్టలతో, కొత్త ఆ మోజుతో, మేము వివాహం చేసుకున్నాం అన్న సంతోషంతో, ఇంకా కొత్త మాయకుండా బొగ్గ చుక్క చెరగకుండా, మనుషుల భాషలో చెప్పాలంటే కారు అప్పుడే లారీ కిందకి వెళ్ళిపోయింది, ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఏమండి, మనిషి జీవితము ఎంత స్వల్పమైనదో మనకి తెలిసి కూడా, కొంతమందికి తెలియదేమో, నాకు తెలియదు కానీ మనిషి జీవితం ఎంత చిన్నదో మనం అనుకుంటాము. ఈ జీవితము చాలా గొప్పది, ఈ జీవితంలో నేను ఏదైనా సాధించాలంటే ఇప్పుడే చేయాలి, ఇప్పుడే నేను డబ్బు సంపాదించాలి, ఇప్పుడే నేను పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలి, ఇప్పుడే నేను లగ్జరీగా బతకాలి, ఇప్పుడే నేను వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా నేను హై క్లాస్గా బ్రతకాలి అని మనం ఒక అమాయకమైనటువంటి ధోరణిలో ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ ఈ జీవితము ఎంత చిన్నదంటే చాలా చిన్నది. అందుకనే భక్తులు పోల్చారు, ఆవిరి వంటిది మన బ్రతికి. ఎలాంటిదండి? ఆవిరి వంటిది. ఆవిరి ఎంతసేపు ఉంటుంది, ఎంతసేపట్లో వస్తుంది. మనం అన్నం వండుతున్నప్పుడు మూత తీయగానే ఆవిరి అలా పైకి లేస్తుంది, కాసేపటికి అది కనిపించదు. అదే అన్నము, అదే స్టవ్, అదే గిన్నె, కానీ అప్పుడు వచ్చిన ఆవిరి అప్పట్లోనే వెళ్ళిపోతుంది. నీటి బుడగ లాంటిది, నీళ్లలో బుడగలు వెంటనే వస్తాయి, మరుక్షణమే అది పగిలిపోతుంది. మనిషి జీవితం కూడా చాలా చిన్నది, చాలా స్వల్పమైనది. అందుకనే జ్ఞానము కలిగిన వారు, తెలివి కలిగిన వారు, దేవుని జ్ఞానమును కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా? ఈ జీవితము చిన్నదే, నేనెంత సంపాదించినా ఈ శరీరాన్ని ఒకరోజు నలుగురు మోసుకెళ్ళిపోతారు. ఎంతమంది? ఒకసారి మీ చేతులు 4 వేళ్ళు చూపిస్తారా? ఎంతమంది మోస్తారు? ఇక్కడ కూర్చున్న మీరు, నేను, మనలందరినీ ఒక రోజున దించండి. మనలందరినీ ఒక రోజున ఈ సంవత్సరమో, వచ్చే సంవత్సరమో, 10 సంవత్సరాల తర్వాతో, లేకపోతే ఒక 30 సంవత్సరాల తర్వాతో, దేవుని చిత్తమైతే నెలల తర్వాత, మనకు తెలియదుగా, మనకు తెలియదు. నలుగురు చేత మోయించబడతాం, మోసుకుని పోబడతాం. అందుకనే ఆ దినము రాకముందే, మనం ఈ లోకాన్ని విడిచే దినము రాకముందే, మన ఆత్మ దేవుని రాజ్యమునకు వెళ్ళకముందే, ఆ రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఇక్కడ కొన్ని మనం చేయవలసిన పనులు ఉన్నాయండి. దేవుని స్తుతించాలి. ఏం చేయాలి? మన చేతులతో దేవుని స్తుతించాలి.
మన శరాన్ని క్లాప్స్ కొట్టమన్నాం అనుకోండి, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం మేము ఇంట్లో. ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు క్లాప్స్ కొట్టమన్నాను అనుకోండి, సౌండ్ రావాలి అని చెప్తాను నేను. సౌండ్ వచ్చేలాగా ఒక 4-5 సార్లు కొట్టి, మమ్మీ నా చేతులు నొప్పి వస్తున్నాయి, సరే నెమ్మదిగా కొట్టు అంట. ఎలా కొడుతుందో తెలుసా? పిల్లలు చూడండి ఎంత ఆలోచనలో ఉన్నారు. చప్పట్లు కొడితే ఏమొస్తుంది? చేతులు నొప్పి వస్తున్నాయి. అందుకని నొప్పి రాకుండా నేను నెమ్మదిగా కొడతా. దీన్ని ఏమంటారు? చప్పట్లు కొట్టడం అంటారా? కాదుగా. ఈరోజు చాలామంది అలాగే ఉంటారు. చప్పట్లు కొట్టమన్నాం అనుకోండి, చేతులు నొప్పి వస్తాయి బాబు, ఎందుకు వచ్చింది? ఓ అరిచేతులు చరుచుకోవడం ఎందుకు? కాదండి. పరలోక రాజ్యాన్ని ఒకవేళ పొరపాటున దేవుడు మనకి చూపిస్తే, ఒకవేళ దేవుడు మనల్ని తీసుకెళ్ళి ఒక టూర్ వేసామనుకోండి, ఎక్కడ చూసినా స్తుతులే, సింహాసనముకు పైగా శరాపులు స్తుతులే, 4 జీవులు స్తుతులే, 24 పెద్దలు మానక స్తుతులే. పరలోకంలో ప్రవేశించిన ప్రతి పరిశుద్ధుడు కూడా, కోట్ల మంది ఉన్నారు అక్కడ. వారే కాకుండా ఎర్రని రక్తవర్ణ వస్త్రములు ధరించుకున్న కొందరు ఉన్నారు, వారు ఇంకా కోట్ల మంది దూతలు, మహానుభావులు మానక ప్రభువుని పరిశుద్ధుడా, స్తోత్రార్హుడా, సింహాసనాసీనుడా, గొర్రెపిల్ల, మా కొరకు వధించబడిన గొర్రెపిల్ల అని నిత్యము స్తుతిస్తారు. మనం ఎక్కడ స్తుతిస్తున్నామండి దేవుణ్ణి? మనం స్తుతిస్తున్నాం అసలు? మందిరంలో పాటలు పాడడమే కాదు, అసలు మన ఇళ్లల్లో దేవుడు చేసిన కార్యములను బట్టి, దేవుడు మన బిడ్డలను కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి, ఉదయం లేచి ఆ 2 చేతులను జోడించి ఈ 2 మోకాళ్ళను ప్రభు సన్నిధిలో వచ్చి, అయ్యా రాత్రి గడిచి ఉదయం అయ్యి మరలా నేను సూర్యుడిని చూసే కృప నాకు ఇచ్చారు బాబు. నిద్దట్లోనే చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు ఆ గతి రాలేదే, నా భార్యను చూసుకోగలిగాను, నా పిల్లల్ని చూసుకోగలిగాను, మరలా నా వ్యాపారమో, నా పనో, నా స్కూలో, నా ఉద్యోగమో, నా టీచింగో, లేకపోతే నా ప్రొఫెషన్ ఏదైతే దానిలో నేను వెళ్ళగలుగుతున్నాను, మీ కృపే కదా. మీకు స్తోత్రాలు నాయనా, మీకు 1000 కొలది స్తోత్రాలు తండ్రి, మీకు కోట్ల కొలది స్తోత్రాలు బాబు. మీ కృప లేకపోతే ఒక్క క్షణమైనా బ్రతకగలమా నాయనా? ఈ నోరు బ్రతికి ఉన్నప్పుడే స్తుతించాలి దేవుణ్ణి. మన పిల్లలకు ఆ స్తుతులు నేర్పించాలి, మన భర్తలకు ఆ స్తుతించడం చెప్పాలి. ఏమండి, మీరు స్తుతించాలి దేవుణ్ణి, మనం దేవుణ్ణి స్తుతించాలి. మనలో ఎంతమంది మళ్ళా దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్తుతించగలుగుతున్నాం? కాసేపు దేవుణ్ణి స్తుతించడమే మన జీవితంలో జరగాలి. ప్రభా మీ పాదములకు 10,000 కోట్ల స్తోత్రాలు. ఈరోజు ఆహారం ఇచ్చారు, 3 పూట్ల ఆహారం ఇచ్చారు, మీ పాదములకు 10,000 కోట్ల స్తోత్రాలు. ఇదిగో ధరించుకోవటానికి వస్త్రములు ఇచ్చారు, మీ పాదములకు 10,000 కోట్ల స్తోత్రాలు. ఇదిగో ఈరోజు నేను బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నప్పుడు నాకు క్షేమం ఇచ్చారు, ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా, ఎలాంటి నష్టము నా కుటుంబానికి రాకుండా నాకు తోడుగా ఉన్నారు. మీకు 1000 కొలది స్తోత్రాలు. ఎన్ని విధాలుగా చెప్పొచ్చండి దేవునికి స్తుతులు? ఎన్ని రకాలుగా దేవుని స్తుతించాలండి ఈ మానవ శరీరము? ఎన్ని చెల్లిస్తే మాత్రం ఆయన రుణాన్ని తీర్చుకోగలము? ఎన్నిసార్లు స్తుతిస్తే మాత్రమో ఆయన ఒక్క క్షణము మన జీవితంలో చేస్తున్న కార్యములకు మనము రుణము చెల్లించుకోగలమా? లేదే. మనిషికి ధీమా వచ్చేస్తుంది కొంత తెప్పరిల్లిన తర్వాత. సహజంగా జరిగే పరిస్థితి ఇది. కొంచెం చేతి నిండా డబ్బు కనపడిన తర్వాత, కొంచెం నష్టాలు, ఇబ్బందులు, కన్నీరు, కష్టాలు ఏమీ లేనప్పుడు మనిషికి ఒక రకమైనటువంటి ఏమొస్తుందంటే, ఏం పర్వాలేదు అనే మనసు ఆలోచన వచ్చేస్తుంది. ఏం పర్లేదు, ఇప్పుడు చేతి నిండా డబ్బులు ఉన్నాయి, ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోగలను, ఎక్కడికైనా పోవాలంటే వెళ్ళగలను, ఏమైనా చేయాలంటే చేయగలను. సో ఇప్పుడు నేను అంతగా ప్రభువుని స్తుతించకపోయినా ఏం పర్లేదులే, కష్టం వచ్చినప్పుడే. అందుకని భక్తులు ఒక పాట రాశారు, కష్టాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, కన్నీరు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, మీటింగులు పెట్టినప్పుడే కాదు ప్రార్థన, ఇంకేదేదో చేస్తున్నప్పుడే కాదు ప్రార్థన, మన సుఖవంతమైన జీవితంలో కూడా ప్రార్థన అవసరం. మన కష్టాలు లేనప్పుడు కూడా దేవుని స్తుతించడం అవసరం. స్తుతించాలి దేవుణ్ణి, ఆనందంగా స్తుతించాలి. ఒక క్రైస్తవ బిడ్డ ఎక్కడైనా ఉన్నారంటే దేవుని మనస్ఫూర్తిగా స్తుతించేవారై ఉండాలి. ఇంటిలో ఉన్నా, పనిలో ఉన్నా, బండి మీద ఉన్నా, ఎక్కడికి వెళుతున్నా స్తుతించాలి. ఆ స్తుతులు మనల్ని ఏం చేస్తాయంటే, ఒకవేళ
సైతాను దారిలో పొంచి ఉండి, దారిలో సైతాను పొంచి ఉంటాడు తెలుసా మీకు? మనం వెళ్ళే ప్రతి మార్గంలో సైతాను పొంచి ఉంటాడు. లేకపోతే యాక్సిడెంట్లు ఏంటయ్యి? ఎందుకన్నా అంత భయంకరమైనటువంటి వినకూడనటువంటి వార్తలు? సైతాను దారిలో పొంచి ఉంటాడు. ఒకవేళ మనం స్తుతించే స్తుతులు మనల్ని అలాంటి అపాయముల నుండి కాపాడవచ్చునేమో. మనము దేవుణ్ణి స్తుతించి ఆ స్తుతి మనకి జరగబోయే కీడు నుండి మనల్ని తప్పించి మనల్ని ఒక సేఫ్ వేలో నడిపించవచ్చునేమో. మనం ఎన్నడూ కని విని ఎరుగనటువంటి నూతనమైనటువంటి క్రొత్తవి, అసలు మనకు అదేంటో తెలియదు, క్రొత్త మార్గములలో, క్రొత్త పరిస్థితులలో నూతనమైనటువంటి మార్గములను దేవుడు మన కొరకు తెరుచునేమో. అందుకే భక్తులు ఇంకొక పాట రాశారు. ఏమిటంటే, స్తుతులు సంగతులను మార్చురట. ఏం మారుస్తాయి? స్తుతులు సంగతులను మారుస్తాయి. సంగతులను మార్చేది స్తుతి. దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆ స్తుతి మన యొక్క ప్రతి పరిస్థితిని మార్చుకుంటూ వెళ్ళిపోతాయి. మన కష్టాల నుండి మనల్ని విడిపిస్తుంది. అందుకు ఎగ్జాంపుల్ పౌలు శీలే. చెరసాల్లో వేయబడినప్పుడు స్తుతించడం ప్రారంభించారు. వారికి ఉన్నటువంటి చెరసాలను బట్టి, వారికి ఉన్నటువంటి సంఖ్యలను బట్టి, వారికి ఉన్నటువంటి ఆ చేతు బొండాలను బట్టి వారు దుఃఖించలేదు. నలుగురికి దాన్ని చెప్పలేదు, దాన్ని బట్టి కృంగిపోలేదు. దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుని సేవ చేస్తున్నాం, మాకు ఈ కష్టాలు ఏంటనుకోలేదు. శీలా, పౌలు, లెట్స్ స్టార్ట్ సింగింగ్, లెట్స్ స్టార్ట్ వర్షిపింగ్ ద లార్డ్. వారిద్దరు ఏక మనసు కలిగి, చేతికి సంఖ్యలు ఉన్నాయి అప్పర్లా, నోరు ఖాళీగానే ఉందిగా. కాళ్ళకి బొండలు వేశారు అప్పర్లా, నోరు ఖాళీగానే ఉంది కదా. మా నోరుని ఎవ్వరు మూయలేరు. ఒకవేళ నోటిని మూసేసినా నా మనసును మూయలేరు. నా మనసు దేవుని కోసము కేకలు వేస్తూనే ఉంటుంది. వారు చేసినటువంటి ఆ స్తుతులు, వారు పాడినటువంటి ఆ పాటలో, ప్రభువా తండ్రి, మీరు ఈ సంఖ్యలలో నుండి సహా మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు నాయనా. మరి ఆ రోజుల్లో ఏ పాటలు ఉన్నాయో, మనకైతే ఈ రోజున చాలా పాటలు వచ్చేసినాయి. ఆ రోజుల్లో ఏ పాటలు సంఘములకు వారు నేర్పించుచున్నారో, ఏ పాటలు వారు అక్కడ పాడుచున్నారో, అక్కడ వాడుకలో ఏ పాటలు ఉన్నాయో తెలియదు. కానీ లేకపోతే ఆ యొక్క చెరసాల్లోనే కొత్త పాటలు వారు కనిపెట్టి పాడారేమో నాకు తెలీదు. మొత్తానికి పాటలు పాడడం మొదలుపెట్టినప్పుడు, ఏమండి, ఎంత పాటలు పాడితే మాత్రం చెరసాల బద్దలైపోయి భూకంపమే వచ్చేసి చేతులు సంఖ్యలు ఊడిపోయి అంత గట్టిగా పాడేశారంటారా? ఎంత గట్టిగా పాడితే మాత్రం అదిరిపోయి భూమి అదిరిపోయి భూకంపం వచ్చేసిందంటారా? వచ్చిందనే దేవుని వాక్యం చెప్తుంది. నోరారా దేవుని స్తుతించినప్పుడు, అదే దేవుని బిడ్డలు రాసిన పాటకు అర్థం ఏంటంటే, స్తుతులు సంగతులను మార్చుతాయంటే, చెరసాల్లో వేయబడినప్పుడు ఎలాంటి విషణ్ణ వదనాలతో వాళ్ళు ఉన్నారో, బాధతో ఉన్నారో, పాటలు పాడిన తర్వాత చెరసాల వారిని ఆపలేదు. ఇంకా పాటలు పాడిన తర్వాత వారి కష్టాలు వారి దగ్గర లేవు, ఫ్రీ అయిపోయారు. మనం కూడా అందుకనే దేవుని స్తుతించాలి. మీ ఇంట్లో మీరు దేవుని స్తుతించాలి. భార్య, పిల్లలు, భర్త అందరూ కలిసి దేవుని స్తుతించాలి. చప్పట్లు కొట్టాలి, వాయిద్యములు వాయించాలి, నోటితో దేవుని స్తుతించాలి. ఒకవేళ మన పరిస్థితులు ఎక్కడైనా ఇరుకును పడేవి మన ముందు ఉంటే, ఈ స్తుతులు వాటిని దెబ్బకి ఫ్రీ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. చెరసాల బద్దలైపోయినట్లుగా ప్రతి సమస్యను అవి బద్దలు చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఇఫ్ యు బిలీవ్, మీరు విశ్వసించితే, మీరు నమ్మితే, మనం నమ్మితే, పాటల్లో అంత శక్తి ఉంది. దేవుని స్తుతించడంలో అంత శక్తి ఉంది. చాలామందికి ఆ యొక్క శక్తి గురించి ఇంకా వాళ్ళు తెలుసుకోలేదు, నేర్చుకోలేదు. దే ఈవెన్ డోంట్ నో. వాళ్ళకి తెలియదు. చెప్పినా వినే మనసు ఉండదు. వీళ్ళు ఇంతే చెప్తారులే అని అనుకోవచ్చేమో. కానీ స్తుతుల్లో ఎంత శక్తి ఉందో తెలుసా? పరలోక రాజ్యాన్ని దేవుడు స్తుతులతో నింపేశారండి. వాక్యం లేదు, టీవీలు లేవు, లేకపోతే మారు మనసు కోటాలు లేవు, ఉపవాస కోటాలు ఏం లేవు అక్కడ. ఓన్లీ వర్షిప్, స్తుతులే. అందుకనే కొంతమంది, చాలామంది సేవకులు 24 గంటల ఆరాధన, 24 hours వర్షిప్ అని పెడతారు. 48 hours వర్షిప్, 40 days వర్షిప్. 24 గంటల వారు ఆరాధన చేస్తూనే ఉంటారు. కాసేపు పాటలు, మళ్ళీ ప్రార్థన, మళ్ళీ పాటలు. ఎందుకు? దే నో ద వాల్యూ ఆఫ్ వర్షిప్. ఆ స్తుతి యొక్క విలువ వారు తెలుసుకున్నారు. మనం ఆదివారం 4 గంటలు, 5 గంటలు, లేదైతే 2 గంటలు, అందులో అరగంట పాటలు, దాంట్లోనే మనకు విసుకొచ్చేస్తుంది. దాంట్లోనే మనకు అయ్యి బాబాయ్ ఎప్పుడైపోద్దండి, బాబాయ్ వెళ్ళిపోతామండి, ఎప్పుడు పంపించేస్తారో. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి ఏసీ రూముల్లో కూర్చుంటే ఎంత బాగుంటుంది.
స్తుతిలో అంత శక్తి ఉంది. దాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరో నన్ను చూస్తున్నారు అనుకునేవారు ఎప్పుడు దేవుణ్ణి స్తుతించలేరండి. ఉద్యోగ హోదా ఇది మనసులో ఉంటే దేవుని స్తుతించలేం. దాని అంతటిని పక్కన పెట్టేయాలి. ఒక సామాన్యుని వల్ల ఒక చిన్న పిల్లోడులాగా అయిపోవాలి దేవుని సన్నిధిలోకి వచ్చాక. ఎంత చదువుకున్నా, ఎంత అందం ఉన్నా, ఎంత డబ్బున్నా, ఏమి చేసినా దేవుని సన్నిధికి వచ్చాక మనం జీరో అయిపోయినప్పుడే దేవుని స్తుతించగలం. మన లోపల నుంచి ఆ స్తుతులు కేకలు బయటకు వస్తాయి. ఏ విధమైనటువంటి గర్వం మనలో ఉన్నా మనం దేవుని స్తుతించలేం. అందుకని మనం ఎంత చదువుకున్నా ఆ చదువుని తీసి పక్కన పెట్టాలి. మనకి ఎంత ఆస్తి ఉన్నా దాన్ని తీసి పక్కన పెట్టాలి. మనకి ఎంత అందం ఉన్నా దాన్ని తీసి పక్కన పెట్టాలి. దేవుని ముందు అసలు అవి పనికే రావు, అస్సలు పనికి రావు. దేవునికి కావాల్సింది ఏంటంటే విరిగి నలిగిన హృదయము ఆయన కోరుకున్నారు. విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అని చెప్పారు. కోళ్ళు, గొర్రెలు, మేకలు ఇవన్నీ నాకు అవసరం లేదు. ఏది కావాలి ప్రభువా మీకంటే విరిగి నలిగిపోయినటువంటి హృదయం. విరిగి నలిగిన హృదయం అంటే ఏంటి? గర్వమును తీసి పక్కన పెట్టడం, హోదాన్ని తీసి పక్కన పెట్టడం, నేనెంత అనుకోండి పక్కన పెట్టాలి. అప్పుడే మనం దేవుని స్తుతించగలం. దేవుని వాక్యంలోనికి వెళదాం. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనం. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. చాలండి. కయీను, హేబెలు. ఒకసారి అందరూ మీ అమూల్యమైన నోటితో అంటారా ఈ 2 పేర్లు? కయీను, హేబెలు అనండి. వీరిద్దరు ఎవరు కుమారులు? ఆదాము అవ్వకు జన్మించినటువంటి 2 కుమారులు. ఆదాము అవ్వ ఎవరు? ఆది దంపతులు. ఎవరండి వాళ్ళు? ఈ భూమి మీద మొట్టమొదటి నర పురుగు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆదాము అవ్వ అని చెప్పాలి. అంతే, ఇంకెవ్వరు లేరు. ఆదాము అవ్వ ఏదెను తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. వెళ్ళగొట్టబడిన తర్వాత దేవుడు వారిని దర్శించినప్పుడు 2 మగపిల్లల్ని ఇచ్చారు. వారి పేర్లు కయీను, హేబెలు. అయితే మొదటివాడు కయీను, రెండవ వాడు హేబెలు. వీళ్ళిద్దరూ సృష్టిలో ఉన్నటువంటి మొట్టమొదటి సంతానం. అప్పటి వరకు స్త్రీ నుంచి ఉత్పత్తి అయినటువంటి సంతానం ఏమీ లేదు. దేవుడు ఎప్పుడైతే వారిని దర్శించారో, ఆదాము అవ్వని దర్శించినప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి కయీనునిచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే కయీను ఫస్ట్ బోర్న్ ఆన్ ఎర్త్. స్త్రీ డెలివర్ అవటం అంటే అదే మొట్టమొదటిసారి. కయీనే డెలివర్ అయిన తర్వాత పుట్టిన వ్యక్తి కయీను. కయీను తర్వాత హేబెలు జన్మించాడు. వీళ్ళిద్దరూ పెద్దవారు అయ్యారు, యవనస్తులుగా అయ్యారు. అయిన తర్వాత వారిద్దరూ చెరొక పని చేస్తున్నారు. కయీనైనటువంటి పెద్ద కుమారుడేమో భూమిని సేద్యపరుస్తున్నాడు, అంటే వ్యవసాయం చేస్తున్నాడు, రైతుగా ఆయన చల్లమణి అవుతున్నారు. రెండవ వాడైనటువంటి హేబెలు ఏం చేస్తున్నాడంటే గొర్రెలను కాపలా కాస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? గొర్రెలను కాస్తున్నాడు. వీళ్ళిద్దరూ కూడా 2 రకాలైనటువంటి వృత్తి చేపట్టారు. ఒకళ్ళేమో గొర్రెల కాపరి, ఇంకొకళ్ళేమో భూమిని సేద్యపరచువారు. కయీను భూమిని సేద్యపరచువాడు, హేబెలు గొర్రెల కాపరి. దీని యొక్క ఆత్మీయ అంతరార్థము ఎట్లా మనం తీయాలి, ఎలా మనం అర్థం చేసుకోవాలి? మనమందరము గొర్రెలను తీసుకొచ్చి కాయాలి, అవునా? మనమందరం భూమి దగ్గరికి వెళ్ళి దాన్ని సేద్యం చేస్తూ ఉండాలి, అవునా? బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కటి మన శరీర సంబంధంగా పోల్చుకుంటే మనం కూడా దావీదులాగా యుద్ధాలు చేయాలి. ఇప్పుడు మనం కూడా అబ్రహాము, శారాల్లాగా దేవుడు చెప్పిన దేశాలకు వెళ్ళిపోవాలి. అదా కాదండి. దేవుని యొక్క వాక్యము అది అప్పుడెప్పుడో జరిగినటువంటి సంగతులను ఇక్కడ రాశారు అంటే దానిలో దేవుడు ఏదో ఒక ఆత్మీయ వాతావరణాన్ని, ఆత్మీయ ఎసెన్స్ని అందులో పెట్టే ఇక్కడ రాశారు. ఊరికే ఏ మాట రాయబడలా. ఆదాము అవ్వకు 2 పిల్లలు. వారిలో ఒకడు పెద్దవాడు, చిన్నవాడు. భూమిని సేద్యపరచువాడు కయీను, గొర్రెలను కాసేవాడేమో హేబెలు. వీళ్ళిద్దరినీ కూడా ఒక మనిషికి సాదృశ్యంగా తీసుకుంటే కాపలా కాసేవారు ఒకరు, కాపరి లక్షణాలు కలిగిన వారు ఒకరు, ఇంకొకరేమో సేద్యము చేసేవారు, వ్యవసాయము చేసేవారు. భూమిని దున్నటం, విత్తనాలు వేయటం, పంటలు పండించడం, దానిని అంతా చూసుకోవటం ఒకరి పని.
ఈ మనిషి పైన ఒక మనిషి, లోపల ఒక మనిషి ఉన్నాడని మనం చెప్పుకుంటాం. ఇన్నర్ మ్యాన్, అవుటర్ మ్యాన్. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. ప్రతి మనిషిలో స్త్రీ పురుష భేదం లేకుండా లోపల ఒక పురుషుడు ఉంటాడు, బయటకు ఒక పురుషుడు ఉంటాడు. ఈ బయట మనకు కనపడే ఈ శరీరము బాహ్య పురుషుడు అంటాం, అవుటర్ మ్యాన్. ఈ లోపల ఉన్నటువంటి ఈ ఆత్మ, దేవుడు పెట్టినటువంటి దీపం ఉందే, దేవుడు ఊదినటువంటి జీవవాయువులో నుండి ప్రతి మనిషికి సంక్రమించినటువంటి ఆత్మ ఉందే, అది ఇన్నర్ మ్యాన్, అంతరంగ పురుషుడు. ఈ అంతరంగ పురుషుడు ఎవరికి కనబడతాడా? బాహ్య పురుషుడు మాత్రమే కనబడతాడు, అవుటర్ మ్యాన్ మాత్రమే కనబడతాడు. ఈ అంతరంగ పురుషుడు, ఇన్నర్ మ్యాన్ ఎవరికి కనిపించడు. కానీ అంతా చేసేది ఎవరు? అందుకనే చిన్నవాడైనటువంటి కాపరి, హేబెలైనటువంటి గొర్రెల కాపరి కాపలా కాసేవాడు. అంటే ఇన్నర్ మ్యాన్, కాపలా కాసుకోవటం. ఈ హృదయంలోనికి ఏమీ రాకుండా, దేవుడు పెట్టినటువంటి ఈ ఆత్మ కలుషితము కాకుండా, దేవుడిచ్చినటువంటి ఈ చక్కటి మనసును ఎక్కడ అపవాది పాలు కాకుండా కాపలా కాసుకోవటం. అవుటర్ మ్యాన్ అయినటువంటి కయీను పెద్దవాడు భూమిని సేద్యపరచడం మొదలుపెట్టాడు. భూమిని సేద్యపరచడం అంటే లోపల ఏమి జరుగుతుందో, ఈ హృదయం అనేటువంటి ఈ భూమిని లోపల ఎంత సేద్యపరచాల్సి వస్తుందో తెలుసా అండి? సేద్యపరచడం అనే ఒక్క మాట మనం తీసుకుంటే కొన్ని రోజులు ప్రసంగాలు చేయవచ్చు. భూమిని సేద్యపరచువారు ఒకరు, కాపలా కాసేవారు ఒకరు. ఈ మనిషికి సాదృశ్యముగా దేవుడు అక్కడ చూపిస్తున్నారు. కాపలా కాయటం, సేద్యపరచటం. పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఈ రెండు చెప్తే చాలండి. ఎక్స్ట్రాగా మనం ఏమీ చేయవసరంలా. ఈ రెండు పనులు ఏ వ్యక్తికైతే సాధ్యమవుతుందో, ఒకటి కాపలా కాసుకోవటం, ఇంకోటి సేద్యం చేయటం. మొట్టమొదటి కయ్యేని యొక్క పనిని గురించి విందాం. తన భూమిని సేద్యపరుచుకునేవాడు. ఈ హృదయం అనేది ఒక భూమి లాంటిది. దేవుడు అందుకని ఉపమానం చెప్తున్నప్పుడు ఈ హృదయాన్ని 4 భాగాలుగా వివరించారు, 4 రకాల నేలలుగా వివరించారు. మొట్టమొదటిదేమో ఏ నేల? చాలాసార్లు మనం విన్నాం. 4 రకాల నేలల గురించి మాట్లాడతారు. మంచి నేల, ముండ్ల తుప్పల నేల, రాళ్ళు కలిగిన నేల, ఇంకోటి త్రోవ ప్రక్కన నేల. ఈ 4 నేలలు కలిగినటువంటి ఆ ఉపమానము దేనికోసం చెప్పారు అంటే హృదయం కోసం చెప్పారు. ఈ హృదయాన్ని సేద్యపరచుకోవటం మనిషి చేతనవ్వాలి. మన హృదయాన్ని సేద్యపరచాలి. మన హృదయము సేద్యపరచడం అంటే వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేసి ఒక రైతును మనం తీసుకుంటే, ఒక ఫార్మర్ని మనం తీసుకుంటే ఏమి చేస్తారండి? మన చేతుల్లోనికి, మన ఇంటిలోనికి సంచుల నిండా బియ్యం వస్తున్నాయి, రైస్ వస్తుందంటే దాని వెనకాల రైతు యొక్క పని, రైతు యొక్క కష్టము ఎంత ఉంటే అది మన ఇంట్లోకి వస్తుంది. పొలం దగ్గర కూర్చొని ఉష్కాకి అంటే అయిపోతుందా? ముందు ఒక పొలాన్ని చూడాలి, ఆ పొలాన్ని తీసుకోవాలి, తీసుకున్న తర్వాత దానిని దున్నాలి, దానిలో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా బయటపడేయాలి. పడేసిన తర్వాత దాన్ని మరీ లోతుగా 4-5 సార్లు దున్నాలి. దున్నిన తర్వాత మరలా నీళ్లు పెడతారు. ఇంకా రకరకాలైనటువంటి పనులు, 1 కాదు 2 కాదు. మరి యేసుప్రభువారు ఎందుకు ఈ కయ్యేనును మన ముందు పెట్టి కయ్యేను భూమిని సేద్యపరచువాడని స్పష్టంగా రాశారు? అంటే మనలో ప్రతి ఒక్కరము కూడా మన హృదయాన్ని సేద్యపరచుకోవాలి. మన హృదయం అనేటువంటి ఈ పొలమును, మన హృదయం అనేటువంటి ఈ భూమిని, మన హృదయం అనేటువంటి ఈ మనసును మనం సేద్యపరచుకోవాలి, వ్యవసాయం చేయాలి. మనమందరము కూడా ఆత్మ సంబంధమైనటువంటి వ్యవసాయదారులము. వి నీడ్ టు ఫార్మ్ ద ల్యాండ్. మన హృదయాన్ని మనం సాగు చేస్తూ ఉండాలి. అది 1 రోజు పని కాదు, 2 రోజుల పని కాదు. పంట వెంబడి పంట, రాబడి వెంబడి రాబడి, దున్నటం వెనకాల దున్నటము, ఈ పంట అయిపోగానే మరలా నీళ్లు పెట్టి మరలా దున్నటము, మరలా చేయటము, అది 1 రోజులో అయిపోయే ప్రాసెస్ కాదు. అస్తమాను మాటి మాటికి కూడా దాని దగ్గరికి రైతు వెళుతూనే ఉండాలి. ఒకవేళ రైతు ఎప్పుడైనా ఆ పొలాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే దాని నిండా పిచ్చగడ్డి మొలిచిపోతుంది. జంతువులన్నీ దాంట్లోనికి వచ్చేసి శుభ్రంగా మేస్తూ ఉంటాయి. బీడు పడిపోయిన భూమి అయిపోద్ది, ఎండిపోయిన భూమి అయిపోద్ది, నెరలు విడిచిన భూమి అయిపోద్ది. అందుకని మనలో ప్రతి ఒక్కరము కూడా మన హృదయం అనేటువంటి ఈ భూమిని సేద్యపరచుకోవడము నేర్చుకోవాలి ప్రభు దగ్గర. యేసుప్రభువారు గొప్ప వ్యవసాయకుడై ఉన్నారు. ఆయన మనందరికి ఒక గొప్ప యజమానుడై ఉన్నారు. ఆయన మనలో ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పొలాలను మన హృదయంలో పెట్టారు. ఈ హృదయమే ఒక భూమి, ఈ హృదయమే ఒక పొలం. దీన్ని కాచుకోమ్మా,
దీన్ని నువ్వు వ్యవసాయం చేసి చక్కగా మంచి పంటలు పండించు. దీంట్లో పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ప్రతి ఒక్కరూ భూమిని సేద్యపరచాలి. భూమిని సేద్యపరచడం అంటే మాటల, ఈ భూమిని సేద్యపరచడానికి మొట్టమొదటిది దున్నాలి. దున్నటం అంటే కిందది పైకి, పైకి కిందకి వచ్చేటట్టు అది లోతుగా సూదైనటువంటి ఆ దున్నే మిషన్లతో ఏమవుతుంది, దాని యొక్క స్థితిని కోల్పోతుంది. అది దున్నే మిషన్ ఆ పొలంలోకి రాగానే ఆ పొలంలో ఉన్నటువంటి మట్టి ఇట్లా అనుకుంటుంది, ఏమనంటే వచ్చిందమ్మా, మనల్ని ఇబ్బంది పెట్టే మిషన్ ఒకటి వచ్చింది. మనల్ని కింద నుంచి పైకి, పై నుంచి కిందకి, లోపల ఏముందో ప్రతి దాన్ని తొలిచి ఏమేమి ఉన్నాయో మొత్తం చెత్త చెదారం అంతా పైకి తవ్వే మిషన్ వచ్చింది బాబోయ్ అని అనుకుంటుంది ఆ భూమి. ఈ హృదయం కూడా అంతేనండి, ఈ మనసు కూడా అంతే. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు, దేవుని సేవకుల ద్వారా దేవుడు ఆ వాక్యం అనే విత్తనాలు విత్తుతున్నప్పుడు, ఆ దున్నే మిషన్ తీసుకొచ్చి ప్రభువారు దున్నుతున్నప్పుడు మన హృదయాన్ని, ఈ హృదయం అంటది లోపల ఉన్నాయన్నీ ఇప్పుడు బయటికి తీయాలా. ఈ లోపల ఏమేమి దాక్కున్నాయో, ఎలాంటి చెత్త లోపల ఇమిడిపోయి ఉందో, ఎలాంటి రాళ్ళు రప్పలు లోపలికి దాక్కుండిపోయి ఉన్నాయో, గట్టిగా అయిపోయి ఉన్నాయో, వాటన్నిటిని ఇప్పుడు ఆ యొక్క పలుగు చేత, ఆ మిషన్ల చేత బయటికి లాగేస్తాడు బాబోయ్. వాక్యాన్ని వినడం అంటే మాకెంతో భయమండి. మేమెందుకు ఆ చర్చికి రామంటే, మేమెందుకు ఆమె వాక్యం చెప్తున్నప్పుడు రామంటే, మేమెప్పుడు ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఎందుకు రామంటే, బాబోయ్ వాళ్ళ వాక్యం చెప్తే నిజముగా హృదయం మాట్లాడుతుందండి బాబు. ఆ వాక్యం వింటుంటే నేను చేసిన తప్పులన్నీ జ్ఞాపకం వస్తాయండి బాబు. నేను అస్సలు ఆ చర్చికి పోను, నేను అస్సలు ఆ వాక్యాన్ని విన్ను. ఆడపిల్లల్ని లవ్ చేయొద్దంటారు, మగపిల్లలు వెంబడి తిరగొద్దంటారు, పొరుగు స్త్రీలను చూడొద్దంటారు, పొరుగు పురుషులను ఆశించొద్దంటారు, రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరగొద్దంటారు, సినిమాలు చూడొద్దంటారు. ఇవన్నీ మా భూమి లోపల ఎప్పటి నుంచో ఉన్నాయండి, ఎప్పటి నుంచో ఉన్నాయండి. మమ్మల్ని పైకట్ట ఉండనివ్వండి, పైకట్లా ఉండనివ్వండి. మమ్మల్ని దున్నే మిషన్లు తీసుకొచ్చి మమ్మల్ని దున్నుతారంటారేంటండి బాబు. మమ్మల్ని దున్నొద్దు. నా హృదయం అనే పొలాన్ని, ఓ దేవుని సేవకుడా, ఓ దేవుని సేవకురాలా, నా హృదయాన్ని దున్నడానికి నేను ఇష్టపడను. మందిరమునకు వచ్చేదను కానీ నా హృదయాన్ని దున్నుటకు ఇష్టపడను. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నా హృదయం వెలుపలే ఆపేస్తాను నేను. ప్రభా, ఈ హృదయం అనే పొలంలోకి మీరు రావద్దు. మీరు వచ్చి నా హృదయాన్ని దున్నితే దాంట్లో చాలా బయటపడతాయి. అవన్నీ నాకు ఇష్టమైనవి. నేను కొన్ని సంవత్సరంల నుండి వాటిని పెంచి పోషించుకుంటున్నటువంటి నా హృదయంలో ఉన్నటువంటి విగ్రహములవి, రాళ్ళవి, చెత్త చెదారమంతా నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. వాటిని నేను బయటికి తీయడానికి ఇష్టపడను. ఎందుకంటే దున్నితే లోపల ఉన్నవన్నీ ఏమవుతాయి, బయటికి వచ్చేస్తాయి.